ఎంతో ఎక్సైట్మెంట్ తో ఫ్యామిలీ మొత్తం కలిసి మూవీకి వెళ్తే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. వీడియో లాస్ట్ దాకా చూడండి, అసలు ఏమైందో మీకే తెలుస్తుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు ఫ్యామిలీ మొత్తం కలిసి మూవీకి వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా మా ఇంట్లో ఉన్న పిల్ల సరుకును కూడా వేసుకుని మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా సగం దూరం కూడా వెళ్ళక ముందే మా బుడ్డది బైక్ లో నుంచి చెప్పు అయితే పడేసుకుంది. చెప్పు పడేసుకున్నదే కాక మళ్ళీ ఎలా వెక్కిరిస్తోందో చూడండి. ఫైనల్ గా సినిమా హాల్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎగురుకుంటూ వచ్చిన మాకు టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి అని చెప్పి భారీ షాక్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ లో కూడా టికెట్స్ అయితే లేవు. ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళలేం కాబట్టి ఇంకా చేసేదేం లేక పక్కనే ఉన్న రాజాసాబ్ మూవీకి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఇంకా టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళగానే మూవీ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ బుడ్డది మూవీకి రావడం ఇదే ఫస్ట్ టైం, అందుకే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా మూవీలో దయ్యం సీన్ వచ్చిన ప్రతిసారి బుడ్డదాని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడండి. వీడు మూవీ స్టార్టింగ్ లో సైలెంట్ గానే ఉన్నాడు. ఇంకా మూవీ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ కి ఆ సౌండ్లకు భయపడి ఫుల్ గా ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఏం చేయాలో తెలియక వాడిని ఎత్తుకొని బయటకైతే వచ్చేసా. వీడిని నాకు ఇచ్చేసి లోపల మా అక్క వాళ్ళు హ్యాపీగా మూవీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాడిని అలా కాసేపు బయట తిప్పి మళ్ళీ ఇంటర్వెల్ కి అయితే లోపలికి వెళ్ళిపోయా. మొత్తానికి వీడి వల్ల నేను మూవీ ఫస్ట్ హాఫ్ చూడలేకపోయా. మొత్తం చూడకపోయినా మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా సినిమా చూడడం అయిపోయాక చిన్న షాపింగ్ ఉంటే చేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మూవీస్ పరంగా కాకపోయినా ప్రభాస్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అతను రియల్ లైఫ్ లో ఎన్నో మంచి పనులు అయితే చేశాడు. మీలో ఎవరైనా ప్రభాస్ అన్న ఫ్యాన్ ఉంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ని గోప్ పగిలేలా కొట్టండి. వీలైతే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై.